Hello guys, my name is Surya. I have working experience in Infosys and Amazon, and I also have teaching experience of at least 5 years. And today we are going to discuss about prompt engineering with Python. So ఈ సెషన్లో మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి నేర్చుకుంటాం. బట్ యాక్చువల్లీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది వెరీ లేటెస్ట్ టెక్నాలజీ. ఓకే, ఈ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్ వీటి గురించి నేర్చుకుంటాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా లేటెస్ట్ కదా, నేర్చుకోవడం బెటర్ అయినా లేకపోతే ఎక్కడ నేర్చుకుంటే బెటర్ అని మీకు డౌట్ రావచ్చు. సో దీని అన్నిటికీ నా దగ్గర ఒకటే ఆన్సర్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ బిల్డింగ్ ఏ రియల్ టైమ్ అప్లికేషన్ ఇన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అంటే మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద సెషన్స్ తీసుకోవడమే కాదు, ఒక రియల్ టైమ్ అప్లికేషన్ కూడా బిల్డ్ చేస్తాం. అంటే మనకు ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. దీని గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తా వినండి. మనం ఏదైనా W3 స్కూల్స్ కానీ లేకపోతే హ్యాకర్ ర్యాంక్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ ఓపెన్ చేసినా మనకి ఏమవుతుంది, జనరల్ గా పైథాన్, జావా ఇలా సెర్చ్ చేస్తాం. దాని గురించి ఒక జనరల్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, లైక్ పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జనరల్ పర్పస్ అని వస్తుంది. కానీ ఇక్కడ మా గోల్ ఏంటి అని అంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక డిఫరెంట్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకుని వాటిని ఇన్పుట్ గా తీసుకుని దాన్ని బేస్ చేసుకుని మనకు అవుట్కమ్ వస్తుంది. లెట్స్ సే మీకు మూవీ సిస్టమ్ అనుకోండి, లెట్స్ సే ఒక పుష్ప మూవీ ఉంది అనుకోండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ పుష్ప ఎలా ఉంటుంది చూడండి. అండ్ అట్లాగే స్పోర్ట్స్, క్రికెట్ ఇష్టం అనుకోండి, క్రికెట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మీకు బై ద వేలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దీనివల్ల మీకు ఏమవుతుంది అని అంటే, ఒక లెర్నింగ్ పాత్ అనేది ఇన్ఫర్మేటివ్ గానే కాకుండా ఎంటర్టైన్మెంట్ వేలో కూడా ఉంటుంది. ఓకే, సో ఇవి రెండింటిని కంబైన్ చేసి మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తాం. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ విత్ ప్రాంప్టింగ్. ఓకే, సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి దాని మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నౌ కమ్ టు ద టాపిక్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ విత్ పైథాన్. సో ఇప్పుడు ఈ పైథాన్ అనే వర్డ్ మనకి దీంట్లోనే వచ్చింది. ఓకే, లెట్స్ సే పైథాన్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు లెర్న్. సో పైథాన్ అనేది మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోసమే కాదండి, చాలా వేస్ లో యూజ్ అవుతుంది. పైథాన్ ఈజ్ యూజ్డ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్, ఓకే, అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఓకే, ఇలా చాలా వాటిలో వాడతాం. కానీ మనం మెయిన్ గా ఫోకస్ చేయాల్సిన అప్లికేషన్ ఏంటి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీరు నవేడేస్ చాలా చోట్ల వింటూ ఉంటారు. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజెస్ జనరేట్ చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్ జనరేట్ చేస్తుంది, ఫొటోస్ జనరేట్ చేస్తుంది, ఈవెన్ మన రీసెంట్ గా మోడీ వాయిస్ కూడా జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు మోడీ వాయిస్ పెట్టేసి డిఫరెంట్ మూవీ సాంగ్స్ పాడుతున్నారు. ఓకే, దానికి ప్యారడీస్ పెట్టేస్తున్నారు. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్స్. కానీ మీకు తెలియదు ఏంటి అని అంటే, ఈ అప్లికేషన్స్ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది ఒకే ఒకటి, అది LLM. ఓకే, సో ఈ LLM అంటే ఏంటి? LLM ఈజ్ నథింగ్ బట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఓకే, పేరులోనే ఉంది లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో ఇది ఏం చేస్తుందండి, పెద్ద పెద్ద లాంగ్వేజెస్ ని మోడల్ చేస్తుంది. సో లాంగ్వేజెస్ అంటే నథింగ్ బట్ మన ఇంటర్నెట్ లో ఉన్న డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాట్ జీపీటీ తీసుకోండి, చాట్ జీపీటీకి దాదాపు 70% ఆఫ్ ది ఇంటర్నెట్ డేటా అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో అంటే ఇంటర్నెట్ లో మనం బ్రౌజ్ చేసే 70% డేటా దాని దగ్గర ఉంటుంది. ఇందులోనే మనకి థియరీ పేపర్స్ ఉంటాయి, మూవీస్ ఉంటాయి, వెబ్సైట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా దానికి తెలవడం వల్లనే మీరు ఏది అడిగినా కానీ అది యాక్యురేట్ గా ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. సో దట్స్ ద బెస్ట్ థింగ్ ఆఫ్ చాట్ జీపీటీ. కానీ మీకు తెలుసా, చాట్ జీపీటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ LLM. LLM టెక్నాలజీ యూజ్ చేసి క్రియేట్ చేసిన ఒక థింగే చాట్ జీపీటీ. సో LLM యొక్క అప్లికేషన్ అని చెప్పి. సో ఇలాగే మనకి గూగుల్ వాడు బార్ట్ అని, ఫేస్బుక్ వాడు లామా అని ఇలా కొత్త క్రియేట్ చేస్తున్నారు. సో వీటి మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే, మనం ఎటువంటి క్వశ్చన్ అడిగినా, ఎట్లాంటి క్వశ్చన్ అడిగినా న్యాచురల్ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది, ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుని అవుట్కమ్ ఇవ్వడం అనమాట. సో ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు, ఒక అప్లికేషన్ మొబైల్. ఇలా ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మీరు చదవకుండానే టిక్ చేసేసి నెక్స్ట్ ఇన్స్టాల్ అని కొట్టేస్తారు, ఈవెన్ యాప్ లో అయినా ఆర్ ఎల్స్ ల్యాప్టాప్ సాఫ్ట్వేర్ లో అయినా. సో ఇవి చదవడం మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన డేటాని వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారు, ఆ డేటాని ఏమన్నా బ్రీచ్ చేస్తే మనకి ఎటువంటి థింగ్స్ అనేవి జరుగుతాయి. సో ఇలాంటివన్నీ కూడా చాలా థింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ మనకి అదంతా పేజీలు ఉండే డీటెయిల్స్ అంతా చదవడం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దీనికోసం మనం ఏం చేస్తామనంటే, చాట్ జీపీటీ లాంటి ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి ఈ అప్లికేషన్ ని ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదివి ఒక 3-4 పాయింట్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేలాగా చెప్తాం. ఓకే, సో ఇక్కడ నాకేంటి, ఆ కంటెంట్ అంతా చదవాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం 3-4 లైన్స్ లో నాకు ఆ కంటెంట్ లో ఉన్న ఓవర్వ్యూ మొత్తం, సమ్మరీ మొత్తం తెలిసిపోతుంది. సో నేను ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయకుండా దాని యొక్క సమ్మరీ మొత్తం తెలుసుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. సో యాక్చువల్లీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే,
లెట్స్ సే మన యొక్క చాట్ జీపీటీని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఓకే, మీరు ఏదన్నా యూజర్ క్వశ్చన్ అడిగారని అనుకోండి. లెట్స్ సే మన యూజర్ ఇక్కడ ఉన్నాడు, మన యూజర్ ఒక క్వశ్చన్ అడిగాడు ఏదన్నా. ఓకే, లెట్స్ సే పైథాన్ కి బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏది అని ఒక క్వశ్చన్ అడిగాడు. ఓకే, ఇలా మీరు జనరల్ గా చాట్ జీపీటీ పైథాన్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏది అని అడిగితే ఒక 3 అవుట్కమ్స్ ఇస్తుంది మీకు. లెట్స్ సే సమ్ కంపెనీ, సమ్ కంపెనీ, సమ్ కంపెనీ, ఇట్లా 3 అవుట్కమ్స్ వస్తాయి. ఓకే, ఈవెన్ మీరు గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా ఎవరైతే గూగుల్ ఎక్కువ పే చేస్తారో వాళ్ళే టాప్ 3 లో వస్తాయి. కానీ మనకి ఇది క్వాలిటీ కంటెంట్ కాదని మనం చెప్పలేము. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ ని మనం రిజాల్వ్ చేయడం కోసం ఈ పైథాన్ కి పైన, ఈ చాట్ జీపీటీకి పైన మనం ఇంకొక లేయర్ ని బిల్డ్ చేస్తాం. ఓకే, సో ఈ లేయర్ ఏం చేస్తుంది అంటే ఇలా డైరెక్ట్ గా వెళ్ళకుండా మనకి ఇంకో వే ఉంటుంది. ఈ వేలో ఏమవుతుందంటే ఫస్ట్ మనకి ఇది మన డేటా దగ్గరికి వెళ్తుంది. ఓకే, యూజర్ యొక్క డేటా దగ్గరికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నా అనుకుందాం. చాట్ జీపీటీని అడిగినప్పుడు జనరలైజ్డ్ గా ఎవరో ఇన్స్టిట్యూట్ గురించి చెప్పకుండా నా ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలనుకుంటున్నాను, అంతే కదా. సో ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలని అనుకుంటారు. సో ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలనుకుంటున్నా కాబట్టి నా డేటాను దానికి ఇన్పుట్ చేస్తాను. అంటే ఇక్కడ ఏముంటుందని అంటే నా ఇన్స్టిట్యూట్ లో కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, వాటి కాస్ట్ ఎంత, వాటి డ్యూరేషన్ ఎంత, ఇలా ఇవన్నీ కూడా నేను దాంట్లో ఆల్రెడీ డేటా దానికి ఇన్పుట్ గా ఇస్తాను. అంటే సింపుల్ గా 70% ఆఫ్ ది ఇంటర్నెట్ డేటా హ్యాండిల్ చేసింది నా యొక్క ఇన్స్టిట్యూట్ కోర్స్ డేటా హ్యాండిల్ చేయలేదా, చేస్తుంది. సో ఇలా డేటాని హ్యాండిల్ చేసిన తర్వాత దీన్ని నెక్స్ట్ చాట్ జీపీటీకి పంపిస్తాం. ఓకే, చాట్ జీపీటీకి పంపిస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి జనరల్ గా సో డైరెక్ట్ గా చాట్ జీపీటీకి వెళ్ళకుండా నా రిక్వెస్ట్ ఫస్ట్ నా డేటా దగ్గరికి వెళ్తుంది. అంటే ఎవరైతే ఎండ్ యూజర్ ఉన్నారో ఆ ఎండ్ యూజర్ యొక్క డేటా దగ్గరికి వెళ్తుంది. ఆ డేటా దగ్గర నుంచి మనకి అది చాట్ జీపీటీలోకి వెళ్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏం చూడండి, ఇప్పుడు పైథాన్ అనే సేమ్ థింగ్ ఇక్కడ సెర్చ్ చేశాను నేను. ఓకే, నాకు పైథాన్ కావాలి అని సెర్చ్ చేసాను అనుకోండి, ఇది ఫస్ట్ నా డేటాలోకి వెళ్ళి నా డేటాలో పైథాన్ రిలేటబుల్ కోర్స్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో నా దగ్గర ఉంది పైథాన్ కోర్స్. సో దానివల్ల ఏమవుతుందండి, యూజర్కి ఏమి ఇస్తుంది, సో ఇన్స్టిట్యూట్ లో పైథాన్ కోర్స్ ఉంది, దాని డ్యూరేషన్ ఇది, మీరు ఇలా లాగిన్ అవ్వచ్చు అని మన డీటెయిల్స్ ఇస్తుంది. ఓకే, ఒకవేళ ఇలా కాదు అన్రిలేటబుల్ క్వశ్చన్ అడిగారు, లేస్తే బిర్యానీ, ఫేవరెట్ బిర్యానీ అని అడిగారు. ఓకే, ఈ ఫేవరెట్ బిర్యానీ అన్నప్పుడు ఏమవుతుందండి, ఈ డేటా అనేది తనకు ప్రొవైడ్ చేయలేదు. అంటే నాకు బిర్యానీ సంబంధించిన డేటా లేదు, బికాస్ ఇట్స్ ఓన్లీ కోర్స్ డేటా. సో అందుకనే ఇక్కడ చెక్ చేస్తుంది, నో నాకు డేటా అవైలబుల్ గా లేదు. ఇప్పుడు ఇది చాట్ జీపీటీ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు చాట్ జీపీటీ ఏదో బిర్యానీ గురించి డేటా ఉంది కదా దాని గురించి చెప్తుంది. అంటే ఇప్పుడు మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూస్ చేసి ఏం చేయొచ్చు అంటే జనరల్ గా చాట్ జీపీటీలో ఉన్న అప్లికేషన్స్ అన్ని వాడుకోవడంతో పాటు మీ దగ్గర సపరేట్ గా డేటా ఉంటుంది కదా దాన్ని కూడా ట్రైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని స్విగ్గీలో వాడుకోవచ్చు. స్విగ్గీలో మనకి డెలివరీ మనకి చాట్ బాట్స్ ఉంటాయి. మీరు ఎప్పుడన్నా స్విగ్గీలో చాట్ చేస్తే డైరెక్ట్ గా మీతో పర్సన్ చాట్ చేయాలి, ఫస్ట్ చాట్ బాట్ చాట్ చేస్తుంది. సో ఈ చాట్ బాట్ 2-3 క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వగలదు. ఆర్డర్ నెంబర్ ఎంత, డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడు, అంతకన్నా ఫర్దర్ గా అడిగితే ఎవరో ఒకరు కనెక్ట్ చేస్తుంది. ఓకే, ఇలా అవసరం లేకుండా A to Z ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే డెసిషన్ తీసుకుని ఆన్సర్ ఇచ్చేలా చేయాలి అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూస్ చేయాలి. సో అప్పుడు దానివల్ల ఏమవుతుంది, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూస్ చేసుకుని మనకి ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా దానికి అదే ఆన్ ది స్పాట్ దాన్ని అనలైజ్ చేసుకుని ఆన్సర్స్ ఇవ్వగలుగుతుంది. సో ఇలాంటి 1-2 కాదు చాలా అప్లికేషన్స్ ఉంటాయి. మీరు ప్రతి ఒక్క సినారియోని తీసుకుని దానికి అప్లికేషన్ బిల్డ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద జనరల్ వ్యూ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ with Python.